హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము ఈ వీడియోలో విల్ ట్రై గురించి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే ఐ విల్ ట్రై టు లెర్న్. నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను అంటే ఐ విల్ ట్రై టు డ్రైవ్ అని చెప్పి అంటామన్నమాట. అంతేకాకుండా నేను చదవడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు రీడ్. అంటే ఎవరైనా నీకు చదవనే రాదు, ఏం చదువుతావు అని అంటే నేను చదవడానికి ప్రయత్నిస్తాను అని చెప్తుంటాం అన్నమాట. అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాము దాన్ని, ఐ విల్ ట్రై టు రీడ్ అని చెప్పి చెప్తాం అనమాట. నీకు రాయడానికి చేత కాదురా, ఏం రాస్తావురా నువ్వు అని చెప్పని అంటారు ఎవరైనా పెద్దోళ్ళు. అప్పుడు ఏమంటావు, ఐ విల్ ట్రై టు రైట్. నేను రాయడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాం అన్నమాట. నేను రావడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు కమ్. నేను తినడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు ఈట్. నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు గో. నేను చూడడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు వాచ్. నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు స్పీక్ అని. ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఎన్నో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. లెక్కలేనని వాక్యాలను మనము ప్రయత్నం చేయొచ్చు అన్నమాట రాయడానికి. ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత విల్ ట్రై టు రాసి V1 రాస్తే సరిపోతుంది అన్నమాట. V1లో ఎటువంటి మార్పు అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఏం ప్రజెంట్ సింపుల్ టెన్స్లో లేదన్నమాట. కాబట్టి ఐ వచ్చిన, వి వచ్చిన, దే వచ్చిన, హీ వచ్చిన, సి వచ్చిన, రమణ వచ్చిన, జాన్ వచ్చిన సబ్జెక్టు ఐ విల్ ట్రై టు రీడ్, ఐ విల్ ట్రై టు రైట్, ఐ విల్ ట్రై టు కమ్, ఐ విల్ ట్రై టు ఈట్, ఐ విల్ ట్రై టు గో. ఈ విధంగా అన్ని రకాలుగా మనము ఒకే వర్బ్ అనేది, మెయిన్ వర్బ్ అనేది ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్ చూస్తామా. సింగులర్ సబ్జెక్ట్ హీ, సీ, ఇట్, జాన్, మై ఫాదర్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చేసి వి, యూ, దే. ఇక్కడ ఐ వచ్చేసి సింగులర్ సబ్జెక్టే, బై మిస్టేక్న ప్లూరల్ కింద ప్రింట్అవుట్ అయిందనమాట. ఈ సబ్జెక్టులన్నిటికీ, సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్కి అన్నిటికీ మనము విల్ ట్రై టు యాడ్ చేసి V1 యాడ్ చేసి రాస్తే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. విల్ ట్రై టు కలిపి సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా సెల్, బై, టేక్, గివ్, కుక్, వర్క్ అని ఇవన్నీ కలిపి రాసినట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ ట్రై టు సెల్. అతను అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా నేను కొనడానికి ప్రయత్నిస్తాను అని ఈ విధంగా, అంటే ఐ విల్ ట్రై టు బై అంటే నేను కొనడానికి ప్రయత్నిస్తానని ఈ విధంగా ఈ వాక్యాలన్నిటిని కూడా వీటన్నిటిని కలిపి ఫార్మేషన్ చేసి మనం ఈజీగా ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్గా మనం రాసుకోవచ్చు. నేను వండడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు కుక్. నేను పంపడానికి ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై టు సెండ్. నేను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా ఆన్సర్ చేయండి. అప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చేసిన లేదు మాకు తెలుస్తుంది.